మీ సైడ్ ఫ్లవర్ పక్క నుంచి ఓకే भैया साइड నుంచి भैया इधर इधर अंदर निकलना है भैया 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 మనం వేస్ట్ అన్న ఇది వేస్ట్ చెప్తున్నా అట్రలో పోతే గన్మెన్ పోయి గిరాలు జరపడా ఏ సైడ్ సైడ్ ఏ సైడ్ రే 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 ఏ ఫోన్ కింద పడురా రే 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 మారో चांस है ना लड्डू ना जरा प्लीज रावा ना इट्रा कन्फ्यूजले अन्न नु कन्फ्यूज అయిపోతున్నావు అలా ఉండు కనిపిస్తావు అన్న ఈవెంట్ స్టార్ట్ అవుని రాపు ఓకే ఓకే అట్లేవండి అట్లేవండి కమ్మా ఎస్ మీకు సాదరంగా ఆహ్వానం పలికిద్దాము మంచు మనోజ్ గారిని డేవిడ్ రెడ్డిగా మోస్ట్ బాక్స్ ఆఫీస్ కి డెత్ నోట్ ఆన్ ఎవ్రీబడీ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ హర్ మనోజ్ గారు అనగానే మనందరికీ బయట ఎంత స్వీట్ అవడానికి డెత్ నోట్ ని పాస్ చేస్తూ మన ముందుకు వస్తూ ఉన్నారు సో హియర్ వి హావ్ కాబోతుందని అర్థమైపోయింది ఎందుకంటే అక్కడ నేమ్ సుప్రీం సుందర్ గారి పేరు ఉంది కాబట్టి సో ముందుగా ఆయనతోనే స్టార్ట్ చేద్దాము ప్లీజ్ సార్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ టాక్ టు ఆల్ ఆఫ్ అవర్ ఫ్యాన్స్ ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మంచు మనోజ్ గారు ప్లీజ్ ప్లీజ్ సో మీరు ఎంత మంచి ప్రొడ్యూసర్ ఇక్కడ అర్థమైపోయింది సార్ క్లియర్ క్లారిటీ సినిమాకి డబ్బులు బాగా పెట్టారని అర్థమైపోయింది ఒక్క నిమిషం ప్లీజ్ సో థ్యాంక్స్ టు మనోజ్ గారు ఫర్ గివింగ్ దిస్ ఎ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఒక న్యూ ప్రొడ్యూసర్ అని చూడకుండా న్యూ టీమ్ అని చూడకుండా న్యూ డైరెక్టర్ అని చూడకుండా మాకు ఆపర్చునిటీ ఇచ్చిన మంచు మనోజ్ గారికి ఎల్లవేళలా మా ఫ్యామిలీ నుంచి కానీ మా టీం నుంచి కూడా ఎల్లవేళలా కృతజ్ఞతలు అయి ఉంటామని ప్రామిస్ చేస్తున్నాము సో థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అంటే నేను ఒకటి ఎక్కువ మాట్లాడితే మేబీ ఇది మళ్ళీ డిబేట్ అవుతుందేమో ఇప్పటి వరకు చూడని మనోజ్ గారిని మీరు ఈ మూవీతో చూడబోతున్నారు ఇప్పటి వరకు మీరు గ్లిమ్స్ లో చూసింది ఓన్లీ 5%, నాట్ మోర్ దాన్ 1%. మీరు చూస్తారు మనోజ్ గారు కూడా మాట్లాడతారు. సో అండ్ డైరెక్టర్ ఐఎమ్ సీయింగ్ డైరెక్టర్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఈజ్ మోర్ ప్యాషనెట్ గై బట్ టేక్స్ టైమ్ టు గెట్ ద ఆపర్చునిటీస్ ఫర్ ఎవ్రీబడి. సో అతను కూడా చాలా మంచి కసిగా అంటే ఒక మంచి టీంని రవి బసూర్ గారిని కానీ సుప్రీం సుందర్ గారిని నెక్స్ట్ అదర్ టెక్నికల్ టీమ్స్ని ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన డిఓపి గారు ఆచార్య వేణు గారు ఈరోజు ఆయన షూట్లో ఉన్నారు కానీ రాలేకపోయారు. సో ఆయన కూడా మా మూవీతో ఫస్ట్ నుంచి చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఎవ్రీడే టీమ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్లో పార్టిసిపేట్ చేస్తూ చాలా వర్క్ చేయడం జరిగింది. సో ఈ జస్ట్ 2.5 minutes మీరు అందరూ కూడా మా కష్టం మా వర్క్ చూడటం జరిగింది. సో ఈ త్రూఅవుట్ ప్రాసెస్లో త్రూఅవుట్ షూటింగ్లో ఈ 1 year 6 to 8 months షూటింగ్లో డెఫినెట్గా వీ విల్ గివ్ కీప్ ఆన్ అప్డేట్స్ టు ఆల్ ద మెంబర్స్ అండ్ మీడియా మిత్రులకు ముఖ్యంగా కూడా. అండ్ థ్యాంక్స్ టు మనోజ్ ఫ్యాన్స్ అండ్ థ్యాంక్స్ టు మీడియా అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద పీపుల్ వాచింగ్ దిస్ టీజర్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారాలు. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ ఫ్రమ్ KGF 2, Salar, for everything.
ఎందుకంటే ఒక మూవీలో పనిచేసే వాళ్ళకి ఫ్యాన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందరికింత ఎక్కువ ఫ్యాన్స్. సో మన మ్యూజిక్కి ఒక ఫ్యాన్స్ ఉన్నారు అని నేను బెంగళూరులో విన్నా, హైదరాబాద్లో ఇలా అవుతుందంటే. సో థ్యాంక్స్ ఫర్ యువర్ వండర్ఫుల్ లవ్. సో కమింగ్ టు డేవిడ్ రెడ్డి, దిస్ ఈస్ అ స్మాల్ స్పార్క్ యూ హ్యావ్ సీన్డ్, ఫైర్ ఇస్ ఆన్ ద వే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా నాకు మాట్లాడటం కూడా రాదు, ఓన్లీ డైరెక్షన్ చేయడం మాత్రమే వచ్చు. ఇది ఫస్ట్ టైం ఇంతమందిలో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఏది మాట్లాడాలన్నా కానీ ఆలోచించి మాట్లాడాలి. దేనికంటే ఈ స్టోరీ ఎంత పెద్దది. ఈ స్టోరీ గురించి మనం చెప్పుకోవాలి అంటే డేవిడ్ రెడ్డి అన్నది ఇది ఒక 6 months ముందు స్టార్ట్ అయిందండి. యాక్చువల్గా స్టోరీ ఎంత రాసుకొని 1 year అవుతుంది. హీరో ఎవరబ్బా అని ఆలోచిస్తూ ఉన్నాం. పైన హీరోస్ మనకు దొరకరు, ఇంకెవరున్నారు అని చెప్పేసి ఆలోచిస్తాను. ఒక యాక్షన్ చేసేవాళ్ళు. అప్పుడు భైరవ మూవీ వచ్చింది, సారం చూశాను. మనోజ్ గారిని ఎలా కాంటాక్ట్ అవ్వాలో తెలియలేదు. రామ్ అని ఒక పర్సన్ ఉన్నాడు, అతను ఇట్లా మనోజ్ అన్న కలవాలనుకుంటున్నాను అని చెప్పేసి అన్నాను. చిన్న జస్ట్ నేను ఒక పిచ్ డెక్ పంపించాను. సార్ దాన్ని చూసి ముంబై నుంచి నాకు కాల్ చేశారు, ఒకసారి మనం రాగానే కలిసి మాట్లాడదామని. ఫస్ట్ సిట్టింగ్లోనే స్టోరీ ఓకే అయిందండి. నేను అనుకున్నాను మామూలుగా స్టోరీ ఓకే అన్నారు, సార్ ఓకే అన్నారు, ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారు, ఇప్పుడు మనకి దీన్ని ఈ సార్ మోయగల టెక్నీషియన్స్ ఎవరున్నారని ఆలోచించాను. అప్పుడే ఫిక్స్ అయ్యాను నేను. మామూలుగా కేజీఎఫ్ మూవీకి సంబంధించిన మన రవి బసూర్ గారు అయితే నేను సూటబుల్ అని చెప్పేసి సార్ని అంటే ఒప్పించగలిగాను, సబ్జెక్ట్ చెప్పగలిగాను. మరి మనకి రవి బసూర్ గారు ఒప్పుకుంటారు లేరు అని చెప్పేసి అనుకున్నాను. ఆ సార్ దగ్గర కూడా ఫస్ట్ సిట్టింగ్లోనే ఓకే అయిందండి. అట్లానే మనకి డిఓపి గారిని కలవడానికి నా 4 రోజులు పెట్టింది. అంటే ఆయన అంత ఇదిగానే ఆలోచించాడు నాకు సినిమా ఎంచుకోవడానికి ఎట్లా ఉంటారు అనేది. అతనికి నేను సబ్జెక్ట్ చెప్పగానే ఈ సినిమా చేసేస్తున్నాం, మిగతా వదిలేసేయండి అన్నారు. ప్రతిదీ టెక్నీషియన్. అట్లానే మన స్పిరిట్ మూవీకి వచ్చారు మన సుప్రీం సుందర్ సార్ గారు. అరే సుప్రీం సుందర్ సార్ ఉన్నారు, ఆయన స్పిరిట్కి చేస్తున్నాడు, యానిమల్కి చేస్తున్నారు. అట్లా మన సినిమాకి మనం వెళ్ళి ఏం చెప్పాలని ఆలోచించాం. ఫస్ట్ కథ చెప్పగా లేచి వాటేసుకున్నారు ఆయన. సో నేను ఇక్కడ దీనికి ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇది మనం అందరం పాన్ ఇండియా ఈ సినిమా ఆ సినిమా అనుకుంటామండి. ఈ సబ్జెక్ట్ పాన్ ఇండియా సబ్జెక్టు. మనకు ఒకరే భగత్ సింగ్ ఉంటారు, ఒకరే సుభాష్ చంద్రబోస్ ఉంటారు, ఒకరే డేవిడ్ రెడ్డి ఉన్నారు, అది మనోజ్ గారు. మీరు కళ్ళలో కూడా ఊహించుకొని ఉంటుంది. ఇది మాత్రం చెప్పగలుగుతాను, ఒక మంచు మనోజ్ గారిని ఎలా చూపిస్తాను అనేది. మీకు జస్ట్ శాంపిల్ అంతే. ఇంకా థ్యాంక్ యూ అండి, ఎందుకంటే ఎక్కువ మాట్లాడకూడదు. డెబ్యూ డైరెక్టర్ని. థ్యాంక్ యూ. లవ్ యూ అందరికి. థ్యాంక్ యూ. ఏమైనా కానీ ఈ ప్రేమ ఉన్నంతగా నన్ను ఎవరు ఏమి చేయరప్ప. లవ్ యూ. ఇన్ని రోజులైనా హీరోగా సినిమా చేయని ఛానల్గా అంటున్నారు. ప్రయత్నిస్తూ ఒక మంచి కథ చేద్దాం. ఒక కరెంట్ తీగలాగా కావాలి, ఒక పోటుగాడిలాగా కావాలి, ఒక మిస్టర్ నోకేలాగా కావాలి, నేను మీదేలాగా కావాలి, బిందాస్ లాగా కావాలని మీరు రకరకాలుగా ఇది కావాలన్నాను. మీరు అప్పటి నుంచి అభిమానం పెట్టుకొని నన్ను ఇప్పటివరకు నెత్తి మీద పెట్టుకుని ఉన్నారు. మీకు పాదాభివందనాన్ని మీ పాదాలకి. థ్యాంక్ యూ. ఏ సినిమా చేద్దాం అనే టైంలో నాకు హనుమారెడ్డి గారు వేరే కథలు వింటూ వేరే సినిమాలు కూడా సైన్ చేసి, సరే దీన్ని ముందు ఒకటి చేద్దాం అనుకున్న కారణాల వల్ల అది డిలే అవుతూ, సో వెంటనే ఒకరోజు నా ప్రాణ స్నేహితుడు రాంప్రసాద్ నాకు ఫోన్ చేసి, అన్న అలా ఒక స్క్రిప్ట్ ఉంది, చాలా మంచి స్క్రిప్ట్ని విన్నాను, లేక ఎప్పుడు చేయడం అనమాట. నాకు ఏదైనా క్రియేటివ్ గాను డిజైన్స్ గాను ఏదైనా ఆర్ట్ వర్క్ ఏదైనా క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఈజ్ మై ఫస్ట్ పర్సనల్ కాల్, రామ్ ఇది క్రియేట్ చేయాలనుకుంటున్నాను, ఏం చేయాలని. ఇన్ని సంవత్సరాల్లో ఈ ఫస్ట్ టైం ఫోన్ చేశాను, ఈ కథ వినండి మీరు అన్నారు. అండ్ కథ విన్న వెంటనే నాకు నిజంగా చాలా బాగా నచ్చిందండి. నన్ను ఏదైతే అందరూ చూడాలనుకుంటున్నారో, మనోజ్ని మళ్ళీ ఎలా చూడాలనుకుంటున్నారో డైరెక్టర్ గారు అలా ఊహించుకొని తీసుకొచ్చి నాకు నరేట్ చేశారు. దాన్ని నిజంగా భగవంతుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇందాక మా హనుమాన్ రెడ్డి గారు మాట్లాడుతూ హీరోతో చెప్పేటప్పుడు ఫస్ట్ సిట్టింగ్లోనే ఓకే అయిపోయింది,
మన మ్యూజిక్ డైరెక్టర్ గారితో కూర్చున్నప్పుడు ఫస్ట్ సిట్టింగ్తో ఓకే అయిపోయింది, మన యాక్షన్ మాస్టర్తో ఫస్ట్ సిట్టింగ్లోనే ఓకే అయిపోయింది అని చెప్పారు. సార్ క్లారిటీ ఇవ్వండి సార్, ఫస్ట్ సిట్టింగ్ అందరూ వెళ్ళి సిట్టింగ్లో కూర్చొని ఇదేదో ఓకే అయిపోయేలాగుందని ఆ సిట్టింగ్ అనుకోపోతారు. తమ్ముళ్ళు అది ఆ సిట్టింగ్ కాదు, అది స్టోరీ సిట్టింగ్. ఓకేనా? మీరు క్లారిటీ ఇచ్చారు, నేరుగా బార్కి వెళ్ళిపోతాయి బండ్లు. మరి ఉండండి. అలాగే ప్రొడ్యూసర్స్ వెంకటరెడ్డి గారు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి మాకు సపోర్ట్ చేస్తూ ఈ సినిమాని హనుమాన్ గారు నమ్మి మమ్మల్ని అందరూ నమ్మి ఇన్ని కోట్లు పెట్టి ఒక ఏమాత్రం తగ్గకూడదు, ఒక 1897 నుంచి 1922 మధ్యలో జరిగే ఒక యాక్షన్ ఫిల్మ్ అండి ఇది. ఇతను వాళ్ళ శత్రువులకి శత్రువే, సొంత వాళ్ళకి శత్రువే. అదే బ్రిటిష్ వాళ్ళకి శత్రువే, మన ఇండియన్స్ కూడా శత్రువే ఇతను. అది ఎందుకంటే ఇతని బేసిక్గా పీస్ఫుల్ వేలో వెళ్ళడం కాదు, ఏదైనా కొట్టి తెచ్చుకోవాలనే క్యారెక్టర్ డేవిడ్ రెడ్డి. సో ఇలాంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ రాసి నమ్మి నేను సూట్ అవుతాను అనుకొని వచ్చి నరేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ అలాగే కేజీఎఫ్ 2, సల్లార్, నెక్స్ట్ డ్రాగన్, ఇలాంటి గొప్ప సినిమాలు, ఇలాంటి ఒక గొప్ప టెక్నీషియన్స్ ఈరోజు మన సినిమాకి వర్క్ చేస్తారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. రవి బసు సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. ఐఎమ్ రియలీ బ్లెస్డ్. అలాగే ఎడిటర్ ఉజ్వల్ గారు ఈరోజు ఇక్కడ లేరు. సో థ్యాంక్ యూ ఫర్ ద గ్రేట్ ఎడిట్, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫుల్ ఫిలిం. అండ్ అలాగే సుప్రీం సుందర్ గారు, మీ అందరూ తెలుసు నాకు స్టంట్స్ అంటే అంత పిచ్ అని. అండ్ ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సుప్రీం సుందర్ గారు. అండ్ అవి చెప్తున్నట్టు ఇప్పుడు యానిమల్ షూటింగ్లో ఉన్నారు సార్ నరేట్ చేసినప్పుడు. ఐ వాజ్ వెరీ హ్యాపీ అప్పుడు. లైక్ సార్ అది రాకముందు నుంచే వి నో హిస్ వర్క్ ఇన్ ఆల్ ద ఫిలిమ్స్ హీ డిడ్. అండ్ ఎక్కడ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అండ్ యూఆర్ గోయింగ్ టు కిల్ ఇట్ సార్. థ్యాంక్ యూ. అండ్ మా డిఓపి ఆచార్య వేణు గారు లేరు ఈరోజు ఇక్కడ, ఈవెంట్ మిస్ అయ్యారు. సార్ థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్. పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ ఇది గ్లిమ్స్ కాబట్టి ద స్పీడ్ ఆఫ్ డేవిడ్ రెడ్డి, మీరు ఆ బైక్ చూస్తుంటారు, ఆ బైక్ వార్ డాగ్ అండ్ వాడి చేతిలో ఉన్న బ్యాటే డెత్ నోట్ అనమాట. సో ఇవి రెండే వీడి ఆయుధాలు, వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్ సినిమాలో. అండ్ ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, చాలా చెప్పాలని ఉంది, కానీ ఇది గ్లిమ్స్ కానీ ఇక్కడితో ఆపుతాను. థ్యాంక్ యూ సో మచ్ మౌనిక, ధైరవ్, దేవసేన ఫర్ బీయింగ్ దేర్ విత్ మీ ఆల్ ద టైమ్. లవ్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. మేము ఏ డేవిడ్ రెడ్డి ఏ బ్రిటిష్ ఇండియా नहीं है, ఏ డేవిడ్ రెడ్డి కా ఇండియా है. పోతుందని అడిగా. యోధుడి చేతిలో ఏ ఆయుధం ఉన్నా అతను అలాగే కనిపిస్తాడండి. ఓకే ఓకే, వెరీ గుడ్. సరే సార్, ఆలోచిస్తున్నారా? లేదు సార్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మనోజ్ గారు గ్లిమ్స్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. ఆల్ ద వెరీ బెస్ట్ మీకు కానీ, డైరెక్టర్ గారు కానీ, రవి బస్రూర్ గారి వర్క్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ సినిమాలో ఒక 2 క్యామియోలు ఉండబోతున్నాయి. అందులో ఒకటి మీ ఫ్రెండ్ సింబు గారు చేస్తున్నారని ఒకటి విన్నాం. రెండోది రామ్ చరణ్ గారు క్యామియో కూడా ఉండబోతుంది, మీరు అప్రోచ్ చేయారని ఒక చిన్న టాక్. ఏంటి అది? వీడింటి అప్రోచ్ చేయటండి. అండ్ దాని గురించి డీటెయిల్స్ మూవీ జస్ట్ గ్లిమ్సే కాబట్టి ఇంకా చాలా రోజులు ఉంది, ముందు మాట్లాడుతాం దాని గురించి. క్యామియో అయితే ఉండబోతుంది. దర్ ఇస్ స్కోప్ అండి ఈ మూవీలో, దట్స్ గుడ్ స్కోప్ ఫర్ నైస్ క్యారెక్టర్స్ కి. సో నౌ వి స్టిల్ నాట్ ఫిక్స్డ్ హూ ఇస్ డూయింగ్ వాట్ అనేది. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. మనోజ్ గారు, అంటే ఇది స్వాతంత్రానికి ముందు చేస్తున్నటువంటి స్టోరీ అంటున్నారు కదా. అవును. అంటే మనం స్వాతంత్రం యాక్చువల్లీ చెప్పాలంటే అహింసా పద్ధతి ద్వారానే వచ్చింది కదా. అవును. మరి హింసని ఎందుకు నమ్ముకోవాల్సి వచ్చింది? డేవిడ్ రెడ్డి అంటే ఏం చెప్తారు? అంటే హింస పెట్టిన వాళ్ళని హింస పెట్టాలనే కాన్సెప్ట్ అవుతుంది. సో అంటే అప్పుడులో అండి, ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఏదైతే శక్తులు లేదో ఊర్లో విలేజెస్ వాళ్ళ ఇన్నోసెన్స్ని బాగా బాగా వాడుకున్నారనమాట అప్పుడు. అండ్ ఆ ఇన్నోసెన్స్ని వాడుకొని కొన్ని కుటుంబాలు ఊర్లను తగలబెట్టినప్పుడు, ఇలా తగలబెట్టిన వాళ్ళని ముద్దులు పెట్టి స్వాతంత్రం అడగకూడదు, తల పగలగొట్టి తీసుకోవాలనే కాన్సెప్ట్లో ఇతను ముందుకు తీసుకెళ్లారండి. డేవిడ్ రెడ్డి అంటే రియల్గా ఉన్నారా అసలుకి? అంటే దాని గురించి ఏంటి అసలు? డైరెక్టర్ గారు
లేదండి, అది ఫిక్షనల్ క్యారెక్టర్ సార్. యాక్చువల్లీ రియల్ ఇన్సిడెంట్స్ మధ్యలో జరిగేటువంటి ఒక మూవీ అండి ఇది. ఆ ఇన్సిడెంట్స్లో ఒక డేవిడ్ రెడ్ అనే క్యారెక్టర్ చూస్తున్న ప్రతి ఆడియన్స్ సార్, ఆ టైంలో మనం లేవు, ఆ సిచ్యువేషన్లో మనం ఉంటే ఎలా రియాక్ట్ అవ్వాలనుకునే ప్రతి ఆడియన్ దాన్ని కనెక్ట్ అయ్యేటట్టుగా చేసామండి. ఇది మెయిన్ కాన్సెప్ట్ అండి. యాక్చువల్గా ఇది 1897 నుంచి 1922 లోపునే ఆపాము సార్. అందుకే ఇక్కడ హింస పద్ధతి అనేది రాలేదు మధ్యలో. ఓకే, మరి మీ పక్కన జోడీగా ఎవరు ఉంటున్నారు? హీరోయిన్ ఎవరు ఏంటి? ఓకే ఓకే మన ప్రిన్స్ మూవీలో యాక్ట్ చేసింది కదా సార్, మరియా అని చెప్పేసి, శివకార్తికేయన్ పక్కన ఆవిడండి. ఎందుకంటే బ్రిటిషర్స్ పేరు మరియా వరకు చాయిపోతుంది, ఆ తర్వాత పేరు నోరు తిరగదు సార్. అవును, ఆ తర్వాత నోరు తిరగట్లేదు సార్ యాక్చువల్గా. డేవిడ్ రెడ్డి అంటే రెండు వేరుగా ఉన్నాయి కదా, డేవిడ్ వేరు, రెడ్డి. దానికి ఒక మెయిన్ కాన్సెప్ట్ ఉంది సార్ మూవీలో. ప్రతిదీ ఒక స్టోరీ బేస్ మీదే వెళ్తుంది సార్. యాక్చువల్గా సార్ చెప్పేకండి, అది చెప్పించేస్తాడు మీతో. మీరు చెప్పండి. స్టోరీ బేస్డ్ సార్. సార్ ఇది దీనికన్నా ప్రతి ఎలిమెంట్ ఏది మీరు రివీల్ చేయాలనుకున్నా కానీ అది ఒక దాన్ని ఏమంటారు ట్విస్ట్ సార్ అది. సో కాబట్టి చిన్నగా వచ్చేస్తూ ఉంటాయి సార్ ఒక్కోటి. ఇది ప్రజెంట్ వచ్చేసి మన గ్లిమ్స్లో ఇది 2025లో జరిగేటువంటి మేము ప్రీ ప్రొడక్షన్లో చేసుకున్నటువంటి ఒక ఇది సార్. ఇది అసలు డేవిడ్ రెడ్ని మీరు చూడలేదు సార్ అసలుకి, అది పోస్టర్స్లో వాటిలో వస్తుంది సార్. ఎన్నో మంచి బ్లాక్ బస్టర్ మూవీస్ చేశారు మీరు. మీరాయితో విలన్గా కూడా ప్రూవ్ చేసుకున్నారు. మీ ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటుంది మిమ్మల్ని ఒక హీరోగా మళ్ళీ చూడాలి అనేది. అది ఎంతవరకు దీంట్లో కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు? ఎంతవరకు దిగుస్తారు సార్? నేను మళ్ళీ రిటర్న్ వచ్చేప్పుడు ఉస్తాద్గా చేసిన తర్వాత ఒక సపోర్టింగ్ క్యారెక్టర్గా వైరల్ని చేసిన తర్వాత నేను ఒక యాంటాగనిస్ట్గా ఒక యాంటీ హీరోగా మిరాయిలో చేసిన. అది చేసినప్పుడు చుట్టుపక్కల ఎన్ని ఇన్సెక్యూరిటీలు ఉన్నా వీడిని ఎలాగైనా తొక్కాలని చూసుకున్నా కూడా ఆ క్యారెక్టర్స్ చేసినప్పుడు కూడా ఇలా నెత్తి మీద పెట్టుకొని నన్ను ఇలా ముందుకు తీసుకెళ్లారండి ప్రతి ఒక్కరు, నేను గెలవాలనే. సో అలాంటి ప్రతి ఒక్కరికి ఈ సినిమా 100% డేవిడ్ రెడ్డి అనేది కంప్లీట్ ఫుల్ మీల్స్ ఇస్తుందని నేను బాగా నమ్ముతున్నానండి. నమ్మి కష్టపడి పనిచేయాలని డిసైడ్ అయ్యామండి మేము. సార్ రవి బసూర్ గారు సో ఇక్కడ చాలా మందిలాగే మీ మ్యూజిక్కి మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి పెద్ద ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నారు, మేము కూడా. సో మీ నుంచి ఒక చిన్న అప్డేట్ కోరుకుంటున్నాం. సలార్ 2 ఎప్పుడు ఉండబోతోంది? అది ఇంకా నాకే తెలియదు సార్. అంటే అసలు దాని గురించి ఏమైనా ఉందా? మీలాగే నేను ఐఎమ్ ఆల్సో ఎక్స్పెక్టింగ్. సార్ సుప్రీం సుందర్ గారు సార్, సుప్రీం మినిస్టర్ యానిమల్ లాంటి మూవీ చేశారు, ఇప్పుడు స్పిరిట్ కూడా చేస్తున్నారు. ఆ రెండు చూస్తే యాక్షన్ ఓరియంట్తో ఉన్నటువంటి ఇందులో డేవిడ్ రెడ్డిగా మన మనోజ్ గారిని ఏ విధంగా చూపించబోతున్నారు సార్? சார் இதுவும் பிக்கஸ்ட் ஆக்ஷனாக இருக்கும் சார். ஒரு ஃபுல்லாக எக்ஸ்பெக்டேஷன் ஃபுல்ஃபில் ஆகும் சார். థ్యాంక్ యూ సార్. సో ఆయన కూడా ఒక మంచి ఫైట్ మాస్టర్ కదా, మరి ఆయన వాడుకున్నారా దీంట్లో? స్టంట్స్ ఆయన చూడండి, ఆయనే నన్ను వాడేలా ఉన్నాడు ఫుల్గా. మీరు సార్ సింపుల్గా చెప్పాలంటే ఇది 95 days షెడ్యూల్ సినిమా అంటే ఆయన 60 days డేట్స్ తీసుకొని 60 days ఓన్లీ యాక్షన్ పెట్టుకుని ఉన్నాడు సార్ ఈయన. సో మీరే ఊహించుకోండి ఎలా ఉండబోతుందో. అంటే మీరు కూడా చేస్తుంటారు కదా స్టంట్స్, మీరు కూడా ప్రయోగాలు చేస్తుంటుంటారు, బాగుంటాయి. ఇందులో మీరు ఏమైనా చేస్తున్నారా? లేదండి, అందుకే సార్ ఉన్నారు అండ్ మంచి ప్రొడ్యూసర్స్ ఉన్నారు సపోర్టింగ్కి. అండ్ యాజ్ యూ నో, అప్పట్లో నేను సినిమా చేసేటప్పుడు వైర్ వర్క్కి వీటన్నిటికి టైం అవుతుందనే ప్రాసెస్లో నేనే కొంచెం త్వరగా కోరియోగ్రఫీ 3 కెమెరాలు పెట్టుకొని చేయడం జరిగింది. సో అండ్ ఇప్పుడు దేవుడి దయ వల్ల బడ్జెట్స్, మంచి టెక్నీషియన్స్, ఇంత స్ట్రాంగ్ టీమ్ ఉన్న దానివల్ల ఐ డోంట్ థింక్ నేను ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టక్కర్లేదు. అండ్ మై టీమ్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సార్ అదే సుందర్ గారు, స్పిరిట్ బాగా ఫాస్ట్ జరుగుతుందా సార్? షూట్ ఎలా ఉంది? నల్ల పోయిట్ ఇருக்கு సార్, బాగుంటుంది. ప్రభాస్ గారి లుక్ ఎలా ఉండబోతుంది ఏంటి? నైస్ సార్, నైస్ నైస్. ఓకే, హనుమారెడ్డి గారు. సార్ వెంకటరెడ్డి గారు సార్, ఫస్ట్ వెంచరే పాన్ ఇండియా చేస్తున్నారు, ఎంత బడ్జెట్ పెట్టారు ఏంటి కదా? 2 questions ఉన్నాయండి. పాన్ ఇండియా అండ్ బడ్జెట్, రైట్? అవును. పాన్ ఇండియా స్టోరీ బేస్గా పాన్ ఇండియా ఆల్రెడీ మంచు మనోజ్ గారు మీరాయితో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు ఆల్రెడీ. సో విచ్ ఈస్ అ బిగ్ అడ్వాంటేజ్ ఫర్ అవర్ ఫిల్మ్ యాక్చువల్లీ. సో బీయింగ్ ఏ పాన్ ఇండియా స్టోరీ, బీయింగ్ ఏ పాన్ ఇండియా హీరో విచ్ ఈస్ హూ ఆర్ ఇన్ అవర్ మూవీ, సో విచ్ ఈస్ అ బిగ్ అడ్వాంటేజ్ టు అవర్ మూవీ. అండ్ సెకండ్ థింగ్, బడ్జెట్ ఇట్స్ అబౌట్ 35 to 40 crores.
సూపర్ సార్. మనోజ్ గారు సార్ సార్ యాక్షన్ చూస్తుంటే పీక్స్ లో ఉంది. నాకు తెలియకుండా కట్ షాట్స్ అవన్నీ చూస్తుంటే రవి బసూర్ గారి మ్యూజిక్ ఉంది కాబట్టి కేజీఎఫ్ ఎలివేషన్స్ అయితే కనిపిస్తుంది. నాకు తెలిసిన నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది మనోజ్ గారిది. Thank you. సార్ హనుమ గారిని ఎలా నమ్మారు? ఆయన వచ్చినప్పుడు ఇదిరా మనకు కావాల్సిన కరెక్ట్ సబ్జెక్టు కరెక్ట్ టైంలో పడిందని ఎప్పుడు ఎలా అనిపించింది మీకు? ఆయన కన్విన్షన్ అండి, కసి. మళ్ళీ పొరపాటున సినిమా నాకు ఏదైనా స్టోరీ నచ్చలేదంటే నేను చంపేస్తాడేమో బ్యాట్ తీసి కొట్టని ఆ భయంతోనే సగం ఒప్పేసుకున్నానండి. ఎందుకంటే అంత ఫైర్ ఉంది వీళ్ళు, ప్రతి సీన్లో మీకు ఆ ఫైర్ ఉంటుంది. అండ్ అది 100% నేను చూసేది ఇంత సాఫ్ట్గా ఉన్నారు, కానీ నరేట్ చేసేటప్పుడు ఆయన ఒక మినీ కాదు పెద్ద చంద్రముఖి లాగా అయిపోతారు ఆయన. సార్ ఏదో డైలాగ్ ఉంది ఇండియాకైనా డేవిడ్ రెడ్డి అని చెప్పి, ఏంటి సార్ ఆ డైలాగ్ కొంచెం అర్థం అవ్వలేదు, ఇంకేమైనా ఉంటుందా? యాక్చువల్ లింకింగ్ ఉంది సార్. యాక్చువల్ బ్రిటిషర్స్ వచ్చేసి మన ఇండియాని ఏమన్నారు సార్? ఏ బ్రిటిష్ ఇండియా అన్నారు, మన ఇండియన్ బ్రిటిష్ ఇండియా అన్నారు. బ్రిటిషర్సే బ్రిటిష్ ఇండియా అన్నప్పుడు డేవిడ్ రెడ్డి వచ్చి నా ఇండియా కాబట్టి డేవిడ్ రెడ్డి ఇండియా అన్నాడు. ఎవరైతే మన ఇండియన్స్ బ్రిటిషర్స్కి సపోర్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇతను డేవిడ్ రెడ్డి సార్. అదే డేవిడ్ రెడ్డికి ఇండియా. నార్మల్గా ఎవరైతే ఇతను నమ్మారో మిగతా వాళ్ళందరికీ నార్మల్ డేవిడ్ రెడ్డి. ఈ డేవిడ్ రెడ్డితో ఏదో చేయబోతున్నారు. టూ మచ్ సార్, అది టూ మచ్. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. హనుమారెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. సార్ హనుమారెడ్డి గారు సార్ 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 1897 నుంచి 1922 ఆ రెబెల్ రేజెస్ అని పెట్టారు కింద. సార్. అండ్ అంటే 1922 ఇండిపెండెన్స్ కి సంబంధించి అంటున్నారు. టిల్ ఇట్ లీడ్ సెకండ్ పార్ట్ ఏమన్నా ఉందా 1947 వరకు? యాక్చువల్గా అది మన ఇప్పుడు ఉండాలా మనం అనుకున్నాం సార్, కామెరోస్ దాని మీద బేస్ అయి ఉంటుంది సార్. కాకపోతే ఎండింగ్ మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుంది. రిజల్ట్ బట్టి మన పార్ట్ 2 మాట్లాడదాం సార్. మనోజ్ గారు సార్ సార్ అంటే కంప్లీట్గా ఒక వైలెంట్ క్యారెక్టర్, రా అండ్ రస్టిక్ క్యారెక్టర్ కనిపించింది టీజర్లో. ఇక్కడేమో మీరు సిట్టింగ్ అంటే సింపుల్ సిట్టింగ్ అని చెప్పి ఒక సినిమా మీద ఒక జోక్ వేసిన టీజర్. సో అంటే మీ ఫన్ మీరు ఏం చేసినా దాంట్లో ఒక ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది. సో ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంటుందో ఓన్లీ అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియాలిటీ? దట్స్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ద ఫిలిం అండి, వెరీ సటిల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ ఈ డెఫినెట్లీ యా ఇట్ వోంట్ బి కంప్లీట్లీ, ఇట్ ఈస్ అన్ హై ఆక్టెన్ యాక్షన్ ఫిలిం బట్ విత్ లైట్ హార్టెడ్ మూమెంట్స్ ఆల్సో. సార్ రన్ టైం ఎంత తీసుకున్నారు సార్ మూవీ? 2 hours 20 minutes సార్. సూపర్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. హనుమ గారు, అంటే ఇదే టైం లైన్లో ఇంతకుముందు వచ్చిన మూవీస్ రిఫరెన్సెస్ ఏమైనా తీసుకున్నారా ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్? ఎందుకంటే రీసెంట్గా క్యాప్టెన్ మిల్లర్ కూడా ఇదే టైం లైన్ ఫిలిం. సో దానికి ఏమైనా పాసిబుల్ రిఫరెన్సెస్ ఉండబోతున్నాయా? అస్సలకి ఈ సినిమాకి ఎటువంటి టైం లైన్లో కానీ వేరే వాళ్ళది లేని జోనర్ సార్ ఇది. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు కూడా. అంటే మన స్వతంత్రం గురించి వాటి గురించి మనం వినున్నాము చేస్తున్నాం, కానీ ఇది సపరేట్ స్టోరీ సార్. ఇది ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్. మళ్ళీ ఇందులో దానికి ప్రాణం పోసేవాళ్ళు ఈ టెక్నీషియన్స్ వీళ్ళు చూసారు. ఇప్పుడు మామూలు మ్యూజిక్ అది చూస్తున్నంతసేపు మనం చూస్తాను విజువల్ పరంగా, వింటున్నంతసేపు మ్యూజిక్ ఉంటుంది, చూస్తున్నంతసేపు యాక్షన్ ఉంది. ఈ టైప్ ఆఫ్లో మూవీ వెళ్ళిపోతూ ఉంటుంది సార్. మనోజ్ గారు, అయితే మీకు అంటే మీరు చెప్పారు ఇందులో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని, కాకపోతే మీ లాస్ట్ ఫ్యూ ఫిలిమ్స్ నుంచి మీ ఫ్యాన్స్ కానీ లేదా రెగ్యులర్ ఆడియన్స్ కానీ మిస్ అయ్యేదే మీ ఫన్ టోన్ అది. సో ఇలాంటి కంప్లీట్ ఒక వైలెంట్ ఫిలిమ్స్ కాకుండా ఒక ప్రాపర్ కామికల్ ఫిలిం తీసే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి మీకు ఇప్పుడు ప్రెసెంట్? That is and that's one more script I'm doing din tarvata. That's also high entertainment film andi. Yeah. Manoj garu. Yes and hello andi. Hi, Vanara. Bagunandi. Yeah. So basically British era ante some kind of suffering. Inka Britishers ki ela untundante like Indians paina వాళ్ళు ఏదైనా అత్యాచారం చేయడం, సో అలాంటి కొంచెం ఇంటెన్స్ సీన్స్ కూడా దీంట్లో ఉన్నాయా? మీరు కూడా ఫైట్ బ్యాక్ చేసే సీన్స్, ఎందుకంటే దీనిపైన కావాల్సిన రీసెర్చ్ చాలా ఎక్కువ, బికాస్ ఇట్ ఈస్ ఎరా ఆఫ్ బ్రిటిషర్స్ కాబట్టి. That's a lot of research went in andi, and if you can whenever take time and visit our director group productions office, you will see the amount of history they've been working on. ఆ గోడల మీద అంతా చూస్తే ఏ రేంజ్లో రీసెర్చ్ చేశారు. అండ్ లాట్ ఆఫ్ ఎపిసోడ్స్, లాట్ ఆఫ్ పెయిన్, బయటకు రానిది, బుక్స్లో ఉన్నటివి చూపించలేని ఇన్సిడెంట్స్, చూడలేని ఇన్సిడెంట్స్ అన్నట్టు ఎన్నో చూపిస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్ అప్పుడు డేవిడ్ రెడ్డి అనే ఒక క్యారెక్టరు వీడు తిరగబడి ఉంటే, ఒకటి గమ్మున ఉండకుండా, సిస్టమ్కి భయపడి గమ్మున ఉండకుండా ఆ సిస్టంలో ఒకటి తిరగబడితే ఎలా ఉంటుంది అనేది డేవిడ్ రెడ్డి అని. డేవిడ్ రెడ్డికి కావాల్సిన ఇది ఏంటంటే ఆ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉండాలి, ఆ మూడ్ ఉండాలి, ఆ స్ట్రెంగ్త్. అంటే ఎక్కువ జిమ్కి వెళ్తున్నారా ఆర్ ఎల్స్ రన్నింగ్ చేస్తున్నారా? ఆ మూడ్లో ఎలా వస్తున్నారు మీరు? ఏంటి అది అంటే ఆ మూడ్ ఇస్ ద సెన్స్ 24 hours ఆ మూడ్లోనంటే మా ఆవిడ నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తుందండి. సో ఆ మూడు ఇట్స్ డెఫినెట్లీ వెన్ ఐ కమ్, డైరెక్టర్ గారు బ్రీఫింగ్ అండ్ హిస్ డీటెయిలింగ్ ఆఫ్ వర్క్ అండ్
ద క్యారెక్టరైజేషన్ అండ్ యా ఒక నీతి కోసం ఒక మంచి కోసం నిలబడడం అనేది కొత్తగా నేర్పి అక్కర్లేదు ఎవరు, అది అందరిలోనే ఇన్బిల్ట్ ఉంటుంది. సో అది సిచ్యువేషన్ బట్టి బయటకు వస్తుంది అండ్ దానికి తగ్గ సిచ్యువేషన్ డైరెక్టర్ గారు రాసి పెట్టారు. సో ఏమంటున్నారు మోనికా గారు, చూసారా? అక్కడ ఉన్నారు, వెళ్ళి అడగండి. దే రియలీ లైక్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా మనోజ్ గారు హాయ్. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్, గ్లిమ్స్ ఆసంగా ఉంది, చాలా సూపర్గా ఉంది. థ్యాంక్ యూ. నా క్వశ్చన్ ఏంటంటే సార్, అంటే చాలా వరకు మీ సినిమాలు రా అండ్ రస్టిక్ చాలా చూసాము. సో చాలా మంది ఫ్యాన్స్, మనోజ్ గారి ఫ్యాన్స్ మంచి లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎప్పుడు రాబోతుంది ఒక మంచి ప్యాడింగ్తో? లవ్ స్టోరీ వచ్చినప్పుడు చెప్తానండి. సుందర్ మాస్టర్. హనుమ సుందర్ మాస్టర్ చాలా వైలెంట్ ఫిలిం అన్నారు కదా డైరెక్టర్, వైలెంట్ ఫిలిం అన్నారు కదా. సో స్టోరీ కమ్ వైలెంట్ అండి. అదే బట్ అంటే ఇది మోస్ట్లీ ఏ సర్టిఫైడ్ ఉండబోతుందా? రాదండి ఏ సర్టిఫికేట్ ఎవరు, ఎందుకంటే అంత ఇదిగా అంటే ఒక లైవ్ యాక్షన్ మూవీ సార్ ఇది. మరి బాంబులు వేసుకొని పొడుచుకొని ఈ టైప్ ఆఫ్ ఉండదు, లైవ్గా వెళ్తూ ఉన్నప్పుడు జరిగేటువంటి యాక్షన్స్. అంటే మీరు అడిగే క్వశ్చన్ బిట్ సీన్స్ లేవండి. సుందర్ ఏ మాస్టర్. సర్టిఫికేట్ కాదు. మనోజ్ గారు Sir, can you pass the mic to Sundar Master garu? Yeah. So hi sir. Hi, sir. Myself Hema Malini here. Sir, actually చెప్పండి మేడం. 60 days of work మీరు చేశారు అని చెప్పారు కదా. They have taken your 60 days of your whole complete work. I think how many fight sequences are there in this story, sir? Many more fight, ma'am. Full action movie. It's so many action. Okay. So like in every stunt there will be some difficulties. So alanti difficulties unna stunts enni choreograph chesaru? Any number like 4 or 5? Six fights. Big fight, 6 fights. 6 fights unnaya sir. Okay. Bharat garu and Venkat garu, next question. I just want to hear from Bharat garu మాట్లాడలేదు కాబట్టి. సార్ అంటే హనుమ గారిది ఇస్ లైక్ ఫస్ట్ డైరెక్టర్, ఆయన ఇదే ఫస్ట్ ఫిలిం. అంటే ఏ నమ్మకంతో మీరు ఆ స్టోరీ వినంగానే ఎలా యాక్సెప్ట్ చేశారు? వాట్ ఆర్ యువర్ థాట్స్ ఫస్ట్ స్టోరీ వినంగానే? అంటే ఏం చెప్తారు సార్? హనుమ గారు నాకు 10 years నుంచి తెలుసండి. ఓకే. ఈ స్టోరీ స్టార్టింగ్ కాడ నుంచి నేను ఉన్నాను. ఐ నో ఎవరి బిట్. ఈ స్టోరీలో చాలా డెప్త్ ఉంటుంది, అది చెప్పలేము ఏది చెప్తే. లాట్ ఆఫ్ సర్ప్రైజెస్ మేకింగ్ పరంగా కానీ స్టోరీ పరంగా స్ట్రక్చర్ పరంగా ఇది చాలా బాగుంటుంది. ఈ సినిమా బాగుంటుంది సినిమా. హనుమ గారు, యా హాయ్ అండి. హాయ్. సో ఇందులో మనకి చూసుకుంటే రిలీజ్ వచ్చేటప్పుడు కింద మల్టిపుల్ లాంగ్వేజెస్లో వేశారు, లైక్ పాన్ ఇండియా అన్నట్టుగా. బట్ ఇంగ్లీష్ కూడా వేశారు ఏంటి? పాన్ వర్డ్లో చూపించబోతున్నారా? యాక్చువల్లీ అది హీరోయిన్ రిక్వెస్ట్ అండి, అక్కడ నేను రిలీజ్ చేసుకుంటాను మీరు వేసేయండి అన్నారు. అంది ఎందుకంటే సబ్ టైటిల్స్ ఇంగ్లీష్ లో ఉంటుంది కదన్నా, అందుకోసం అది వేసేసాం. మనోజ్ గారు, లండన్ హీరోయిన్ సార్ మన దాంట్లో. సో తను నేను చూసుకుంటానండి. సరే వాళ్ళు చూసుకుంటాను, మనకు పోయేదే ఉన్నది. ఓకే. మనోజ్ గారు. హాయ్ అండి. హలో అండి. సో మనోజ్ గారు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత సో ఒక వైల్డ్ పర్సనాలిటీని చూస్తున్నాము మీలో, యాక్టింగ్లో స్పెషల్లీ. బట్ ఇందులో ఆ వార్ డాగ్ అనే బైక్ని ఏదైతే చూపించారో అది చాలా అట్రాక్టివ్గా ఉంది. సో అదేమైనా స్పెషల్గా డిజైన్ చేయించారు? ఎస్ అండి, దట్ స్పీడ్ ఆఫ్ డేవిడ్ రెడ్డి. అండ్ వార్ డాగ్ అనేది ఇతను సినిమాలో అది చెప్పలేదు కదా, అదే ఓకే అది చెప్ ఇండియన్ డాగ్స్ అని పిలుస్తారు కాబట్టి ఇతను వార్ డాగ్ అని ఇతను ఒక వార్ మిషన్ రెడీ చేసుకొని వాళ్ళని తగిలిపెట్టే ప్లాన్లో ఉంటాడు అనమాట. సో అందుకే ఫైర్ అంతా చూస్తారు. అండ్ ఆ బైక్ స్టోరీ చెప్పాలంటే మన నాగార్జున ప్రభాస్ గారి సినిమా కల్కి ఉంది కదండి, దాంట్లో బండి తయారు చేసిన అసలు బుజ్జిని తయారు చేసిన టెక్నీషియన్ అనమాట ఆయన. సో ఒక కొత్త ఎన్ఫీల్డ్ బైక్ కొనుక్కొని దాన్ని రెడీ చేశారు. ఫొటోస్ పంపిస్తున్నారు. ఫస్ట్ కాన్సెప్ట్ ఫోటో చూసారు, అదిరిపోయింది సార్ అన్నారు. యాడ్ చేస్తూ వేసారు, యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. అది దాదాపు ఇప్పుడు ఈ గ్లిమ్స్ తీసినప్పుడు 700 kgs ఉండిందండి బైక్. అది ఇచ్చేసి సార్ నేను కూర్చున్నా, మామూలుగా ఎన్ఫీల్డే కదా ఏదైనా తోలేయచ్చు మనం అని కూర్చున్నాను. స్టాండ్ తీసి అక్కడ ఉంది సార్, కొంచెం ముందుకు వచ్చేయండి అన్నారు. ఈయన గేర్ వేసినట్టే వేసి ముందుకెళ్ళి అది ఒక్క సైడ్ వాలిపోయిందండి. అయిపోయావరా మనోజ్ ఈరోజు అనుకున్నారు మీరు. ఆ తర్వాత అదురు పట్టుకొనే కాపాడారు. సో యా, ఇందాక సార్తో చెప్తున్నా, ఐ థింక్ the challenging thing and the most risky and more difficult thing I think for all of us is going to be the war dog bike అండి. అందుకే బైక్ కి స్పెషల్గా అంత స్పెషల్ గ్లిమ్స్ he wanted to introduce with the bike and Death Note.
అండ్ ఆ బైక్ కానీ ఆ డెత్ నోట్ బ్యాటిక్ కానీ చాలా చాలా బ్యాక్ స్టోరీ, దానికి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది మూవీలో. అండ్ ఎంత యాక్షన్ మూవీస్ అయినా కానీ అన్ని ఎమోషన్స్ ఆల్రెడీ ఉంటాయి. అటు కామెడీ టచ్ కావచ్చు, ఇటు లవ్ స్టోరీ కావచ్చు, అన్నీ ఉంటాయి. బట్ ఈ ఇంత 70 to 80% ఆఫ్ యాక్షన్ మూవీలో లవ్ స్టోరీ ఎంతవరకు ఇన్వాల్వ్ చేయబోతున్నారు? మిగతా 40% అంటున్నాడు సార్. ఆల్ ది బెస్ట్ అన్న. మనోజ్ గారు ఏంటండి, మీ ఫ్యాన్స్కి ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది అందరిలో. ఎందుకంటే మిరాయిలో మీ విలన్ క్యారెక్టర్ చూసి వావ్ అన్నారు, ఇప్పుడైతే ఈ క్యారెక్టర్ చూసి ఇంకా దానికి మించి అంటున్నారు. అయితే డైరెక్టర్ గారు మీకు స్టోరీ వచ్చి చెప్పేటప్పుడు ఆ స్టోరీ మీకు రియల్ లైఫ్లో కూడా ఎక్కడో కనెక్ట్ అయింది, అందుకనే ఈ స్టోరీ ఓకే చేశారన్న వార్త ఒకటి వస్తుంది సార్, దానికి ఏమంటారు మీరు? లేదండి, ఎవరికైనా ఒక మంచికి కానీ ఒక అన్యాయం జరిగేటప్పుడు నిలబడాలి అని ఆ మనస్తత్వం ఉన్న ప్రతి ఒక్కరు ఇది కనెక్ట్ అవుతారండి. మీరు విన్నా మీరు కనెక్ట్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వన్ లాస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. మనోజ్ గారు సార్, ఇక్కడ సార్ అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, అది గ్లిమ్స్ కానీ లుక్ పర్టికులర్గా లైక్ ఆ బైక్ ఇవన్నీ కూడా చాలా క్రేజీ అనిపిస్తుంది. అండ్ చాలా మంది డెబ్యూటెంట్స్తో మీరు వర్క్ చేస్తున్నారని ట్రావెల్ అవుతూ వస్తుంటారు, చాలా మంది మీ దగ్గరకు స్టోరీస్ వస్తారు. సో హనుమారెడ్డి గారు మీకు ఆ కథ చెప్పినప్పుడు లైక్ ఒకే చెప్పారా, లేకపోతే ఎనీ చేంజెస్ వైజ్ క్యారెక్టర్ వైజ్ కావచ్చు ఇంకా మీరు ఇంప్రవైజ్ చేసి? లేదండి, లేచి గట్టి అగ్గిచ్చాను ఆయనకి. ఆయన విజన్ని సెట్ ద ఓన్లీ వన్ థింగ్ ఐ సెట్ చాలా పెద్దది, ఫస్ట్ సినిమాకి చాలా పెద్ద ఇది పెట్టుకున్నారు బర్డన్. సో టేక్ టైమ్, డూ యూర్ ప్రీ ప్రొడక్షన్ ఒకటే సజెషన్ చేశాను. అండ్ ఆయన హీ వాస్ లైక్ లేదండి నేను ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నానని చెప్పి హీ టుక్ హిస్ టైమ్. అండ్ రవి బసూర్ గారు కూడా టైం ఇవ్వడం, అండ్ యూజువల్గా టెక్నీషియన్స్ టైం ఇస్తారని బయట టైం ఇవ్వరని ఇలా టాక్ ఉంటుంది. బట్ హ్యాట్స్ ఆఫ్ టు సార్. అసలు ఒక న్యూ కమ్మర్ ఎలా వర్క్ చేస్తారో, న్యూ కమ్మర్ వచ్చి ఒక సినిమాకి ఎలా కసిగా పనిచేస్తారో ఆ కసి ఉందండి సార్లో. అండ్ దట్స్ వాట్ ఐ బిలీవ్. అండ్ సినిమా హిట్ అయినా సినిమా ఫ్లాప్ అయినా టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్ కానీ ఆ నెక్స్ట్ సినిమాకి అదే కష్టం పడతారండి. సో దేర్ వోంట్ బి ఎనీ డిఫరెన్స్ అనేది నేను నమ్ముతాను. ఆల్ ద బెస్ట్ సార్, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ది మనోజ్ గారు సార్, యాక్చువల్లీ కాస్ట్యూమ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అయితే ఇలాంటి ఒక పీరియాడిక్ డ్రామా టైప్ తీసుకున్నప్పుడు కాస్ట్యూమ్స్ కూడా చాలా పర్టికులర్గా ఉండాలి. ఎందుకంటే ఎంత ఫిక్షన్ క్యారెక్టర్ అయినప్పటికీ కూడా ఎక్కడో ఇది సెట్ కాలేదు అలా అలా అని ఒక థాట్ ఉంటుంది. సో కాస్ట్యూమ్ డిజైనింగ్ ఎవరు చేశారు అండ్ ఎన్ని ట్రయల్స్ చేశారు లైక్ క్యారెక్టరైజేషన్ సూట్ అవడానికి? దీనికి చాలా విడెడ్ లాట్ ఆఫ్ ట్రయల్స్ అండి. అండ్ ఎస్పెషలీ వాట్ మీరు చూసింది వచ్చేసి వరల్డ్ ఆఫ్ డేవిడ్ రెడ్డి, కానీ యాక్చువల్ డేవిడ్ రెడ్డి లుక్ ఇది కాదండి. సో అది సర్ప్రైజ్గా ఎత్తిపెట్టున్నారు. అండ్ ద వరల్డ్ ఆఫ్ డేవిడ్ రెడ్డి గారి దే డిడ్ దిస్. అండ్ ఐ విల్ లెట్ సర్ ఆన్సర్. ఇది జస్ట్ స్పీడ్ ఆఫ్ డేవిడ్ రెడ్ లుక్ అండి, అంటే వార్ డాగ్ని ఇంట్రొడ్యూస్ చేయడానికి మనోజ్ గారు వచ్చిన లుక్ అనమాట. ఇది బైక్ వర్సెస్ మనోజ్ గారు, బైక్ వర్సెస్ డేవిడ్ రెడ్ వేరే లెవెల్లో ఉంటుందండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండి టు ఎంటర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మరి ఈ వార్ డాగ్ ని మా అందరికి పరిచయం చేశారు. ఈ వార్ డాగ్ నడపడానికైనా అది కూడా యాక్షన్ ఏమైనా చేయబోతుందా అని నాకు డౌట్ వచ్చింది. అది లేదులేండి, మనమే చేస్తాం. అంతే కదా, మనోజ్ గారే చేస్తారు. మనోజ్ సార్ని పెట్టుకుని యాక్షన్ వేరే వచ్చే తల చేస్తాం. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ. కావాలంటే చెప్పండి, వార్ డాగ్ లో ఒక రౌండ్ ఇస్తాను. సౌండ్స్ ఇంట్రెస్టింగ్. వద్దులేండి, ఆలగట్టి నుంచి బాంబులు పడిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో దట్స్ ఓకే, డేవిడ్ రెడ్డి ఇండిపెండెన్స్ గురించి గారి కాబట్టి ఒకసారి జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.